నమస్కారం అందరికీ. నేను అడ్వకేట్ వినోద్ కుమార్ ఎస్విఎన్ లా అసోసియేట్స్ నుండి మీతో మాట్లాడుతున్నాను. కొత్తగా కోర్ట్ ప్రాక్టీస్ ప్రారంభించే ప్రతి అడ్వకేట్ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లలో వకాలత్నామా ఒకటి. చాలామంది ఎల్ఎల్బి పూర్తి చేసిన తర్వాత కోర్టు వచ్చినప్పుడు ఒక సందేహం ఉంటుంది. వకాలత్నామా అంటే ఏంటి, దాన్ని ఎలా రాయాలి, కోర్టులో ఎలా ఫైల్ చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో పూర్తిగా సులభమైన తెలుగులో ప్రాక్టికల్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం తెలుసుకునే విషయాలు: వకాలత్నామా అంటే ఏంటి, వకాలత్నామా ఎందుకు అవసరం, వకాలత్నామాను ఎలా సరిగ్గా రాయాలి, కోర్టులో ఎలా దాఖలు చేయాలి, కొత్త అడ్వకేట్లకి తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. అసలు వకాలత్నామా అంటే ఏంటి? వకాలత్నామా అనేది ఒక చట్టబద్ధమైన అధికారం ఇచ్చే పత్రం. ఇంగ్లీష్లో లీగల్ అథారిటీ డాక్యుమెంట్ అంటారు. సులభంగా చెప్పాలంటే ఒక వ్యక్తి తన తరఫున కోర్టులో కేసుని నిర్వహించడానికి, వాదించడానికి మరియు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఒక అడ్వకేట్ను అధికారాన్ని ఇచ్చే పత్రాన్నే వకాలత్నామా అంటారు. మరో విధంగా చెప్పాలంటే క్లయింట్కు మరియు అడ్వకేట్కు మధ్య ఉండే అధికారిక అనుమతి పత్రం వకాలత్నామా. ఈ పత్రంపై క్లయింట్ సంతకం చేసిన తర్వాత మాత్రమే ఆ అడ్వకేట్కు ఆ కేసులో క్లయింట్ తరఫున హాజరయ్యే మరియు కోర్టులో ప్రాతినిధ్యం వహించే అధికారం లభిస్తుంది. అందుకే దాదాపు ప్రతి సివిల్ కేసులో, ఫ్యామిలీ కేసులలో, అలాగే అనేక ఇతర న్యాయ ప్రక్రియలలో వకాలత్నామాను ఒక ముఖ్యమైన డాక్యుమెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు: వకాలత్నామా ఎందుకు అవసరం? దానికి సమాధానమే తర్వాత వీడియోలో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. చాలామందికి కొత్త అడ్వకేట్లు ఒక సందేహం అడుగుతారు: క్లయింట్ నన్ను నేరుగా అడ్వకేట్గా నియమించుకున్నందుకు కదా, మరి వకాలత్నామా ఎందుకు? దానికి సమాధానం చాలా సులభం. కోర్టు ముందు ఒక అడ్వకేట్ ఒక వ్యక్తి తరఫున హాజరు కావాలంటే ఆ వ్యక్తి తనకు అధికారాన్ని ఇచ్చాడని నిరూపించే ఒక చట్టబద్ధమైన పత్రం ఉండాలి. ఆ పత్రమే వకాలత్నామా. వకాలత్నామా ద్వారా అడ్వకేట్కు లభించే అధికారాలు: క్లయింట్ తరఫున కోర్టులో హాజరు కావడం, పిటిషన్ కౌంటర్లు, మెమోలు మరియు ఇతర పత్రాలు దాఖలు చేయడం, కేసుకు సంబంధించిన వాదనలు వినిపించడం, కోర్టు అనుమతించే మేరకు కేసు నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం. అంటే వకాలత్నామా లేకుండా సాధారణంగా ఒక అడ్వకేట్ క్లయింట్కి తరఫున కోర్టులో ప్రాతినిధ్యం వహించలేరు. ఇది కేవలం ఒక ఫార్మాలిటీ కాదు, ఒక క్లయింట్ మరియు అడ్వకేట్ మధ్య అధికారాన్ని నిర్వహించే చట్టబద్ధమైన పత్రం. అందుకే ప్రతి కొత్త అడ్వకేట్ వకాలత్నామా యొక్క ప్రాముఖ్యతలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం చూద్దాం: వకాలత్నామా ఎప్పుడు అవసరం పడుతుంది? వకాలత్నామా ఎప్పుడు అవసరం అవుతుంది? సాధారణంగా ఒక వ్యక్తి తన తరఫున కోర్టులో ఒక అడ్వకేట్ ద్వారా కేసు నడిపించాలి అన్నప్పుడు వకాలత్నామా అవసరం అవుతుంది. అంటే క్లయింట్ తనకు నచ్చిన అడ్వకేట్ను నియమించి తన తరఫున కోర్టులో హాజరై కేసును నిర్వహించేందుకు అధికారాన్ని ఇవ్వడానికి వకాలత్నామా సంతకం చేస్తాడు. వకాలత్నామా అనే రకాలు కోర్టులో మరియు ట్రిబ్యునల్లో ఉపయోగించబడుతుంది. సివిల్ కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో, క్రిమినల్ కేసులో, కన్జ్యూమర్ కమిషన్స్లో
లేబర్ కోర్టులలో, ట్రిబ్యునల్స్లలో, జిల్లా కోర్టులలో మరియు హైకోర్టులలో. అయితే ఒక విషయం గమనించండి, ప్రతి కోర్టులో వకాలత్నామా యొక్క ఫార్మాలిటీ లేదా స్టాంపుల అవసరం స్థానిక నియమాలు లేదా ఆయా కోర్టు నిబంధనల ప్రకారం కొంత మారవచ్చు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసే కోర్టు అమల్లో ఉన్న విధానాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇంతవరకు మనం వకాలత్నామా గురించి తెలుసుకున్నాం. అది మనం కాలేజ్ డేస్లో కూడా తెలుసుకున్నాం. వకాలత్నామా అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ఉంటాయి అని కాలేజ్ ఎగ్జామ్స్లో రాసాం. కానీ ఈ వీడియోలో మన ప్లాట్ఫామ్ ప్రాక్టికల్గా తెలుసుకోవడమే ఈ యొక్క ఛానల్ ఉద్దేశం. సో మనకి ఇప్పుడు వకాలత్నామా ఎలా ఉంటుంది, అది ఎన్ని పేజెస్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు మీరు చూసే డాక్యుమెంట్ ద ఫ్రంట్ పేజ్ వకాలత్నామా అంటారు. ఇది ప్రతి ఒక్క కోర్టులో కొత్త అడ్వకేట్కి వాళ్ళు కోర్టులో సొసైటీ ఆఫీస్ అని ఉంటుంది. మనకి ఎలా స్టేషనరీ షాప్స్ ఉంటాయో బయట, కోర్టులో అన్ని స్టేషనరీస్ అవైలబిలిటీలో ఉంటాయి. ఆ సొసైటీ ఆఫీస్కి వెళ్ళేసి మీరు వకాలత్నామా అన్నప్పుడు ఈ డాక్యుమెంట్ ఇస్తాడు. ఇది ఫ్రంట్ సైడ్ అండ్ ఇది బ్యాక్ సైడ్. సో వకాలత్నామా మీరు కొన్నప్పుడు మీరు తప్పనిసరిగా దానికి తగిన స్టాంప్స్ కొనుక్కోవాలి. సో వకాలత్నామా తెలంగాణలో, హైదరాబాద్లో నేను చూసిన కోర్ట్స్లలో 270 ఒక దగ్గర ఉంటుంది, కొన్నిటి దగ్గర 300 ఉంటుంది. అది డిపెండ్స్, కొన్ని కోర్ట్స్లో కొన్ని విధంగా అమ్మబడుతుంది. సో మీరు వకాలత్నామా కొన్నప్పుడు దాంతోపాటు ఈ వెల్ఫేర్ స్టాంప్ రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా, అక్కడ అతికించాలి. సో వకాలత్నామా మన తెలంగాణ, ఏపీలో ఒకే విధంగా ఉంది. కానీ నేను కర్ణాటక కోర్టులో వకాలత్నామా కొద్దిగా డిఫరెంట్గా చూశాను. అది ఇలా ఉంటుంది. కర్ణాటక అంటే త్రూఅవుట్ బెంగళూరు కోర్ట్స్లలో ఈ వకాలత్నామా ఫ్రంట్ పేజే ఉంటుంది, వెనకాలో ఎలాంటి మ్యాటర్ ఉండదు. ఈ బ్లాక్ కలర్ బాక్స్ కనిపిస్తుంది కదా, రెక్టాంగిల్ బాక్స్ వర్టికల్గా, అక్కడ 30 రూపీస్ స్టాంపు కొనుక్కోవాలి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 270 or 300 రూపీస్ ఉంటుంది. అది వెల్ఫేర్ స్టాంప్ అంటారు. మీరు ఆ వెల్ఫేర్ స్టాంప్ని ఈ బ్లాక్ కలర్ బాక్స్ ఉంది కదా, ఆ చోట ఎక్కడైనా అతికించవచ్చు. ఇందాక మనము వకాలత్నామాని ప్రజెంటేషన్ మోడ్లో చూసాము. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయాలో ప్రాక్టికల్గా చూద్దాం. ఇది ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది డాష్ అని ఉంది కదా, ఇక్కడ మనము ఫైల్ చేయబోయే కోర్ట్ పేరుని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఫైల్ చేయబోతున్నాను. సో ఇక్కడ మీరు రాయాలి ఇన్ ద కోర్ట్ ఆఫ్ ది హానరబుల్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్. ఇక్కడ ఎట్ అని ఉంది కదా, ఇది ఎగ్జాంపుల్, నేను సంగారెడ్డి కోర్టులో ఫైల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సంగారెడ్డి అని ఫైల్ చేయాలి. ఇప్పుడు మీరు నాంపల్లి కోర్టులో ఫైల్ చేస్తున్నారు, ఇక్కడ మీరు ఎట్ నాంపల్లి కోర్ట్ అని రాయాలి. దాని తర్వాత కింద నంబర్ అని ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఫ్రెష్ కేస్ ఫైల్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో మీ నంబర్ ఏమి ఉండదు కాబట్టి ఇది ఎంటీ పెట్టండి. ఆల్రెడీ ఉన్న కేసుని మీరు టేక్ ఓవర్ చేసినట్టయితే, అది ఎగ్జాంపుల్ ఒక డైవర్స్ కేసు అనుకుందాం. ఓకే, HMOP అంటే హిందూ మ్యారేజ్ ఒరిజినల్ పిటిషన్. ఇక్కడ నంబర్ రాయండి, ఇక్కడ డేట్ చేంజ్ చేయండి, 2026 అని చేంజ్ చేయండి.
బిట్వీన్ అని ఉంది కదా, ఇక్కడ ఒకవేళ మీరు పిటిషనర్ సైడ్ వకాలత్నామా వేసినట్టయితే ఇక్కడ పిటిషనర్ పేరు రాయండి. ఇక్కడ ఒకవేళ రెస్పాండెంట్ ఎవరైతే ఉంటారో అక్కడ రెస్పాండెంట్ పేరు రాయండి క్లియర్గా. దాని తర్వాత ఇక్కడ ఐవి అని ఉంది కదా, ఇక్కడైతే పిటిషనర్, మీరు పిటిషనర్ సైడ్ వకాలత్నామా వేసినట్టయితే పిటిషనర్ నేమ్, ఫాదర్ ఆఫ్, రెసిడెన్స్ ఆఫ్, పిన్ కోడ్, మొబైల్ నంబర్ అన్నీ రాసి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వకాలత్నామా చేస్తున్నారు యాజ్ అన్ అడ్వకేట్, ఇక్కడ మీ పేరు రాయాలి. ఓకే, అడ్వకేట్ నేమ్ రాసి కంపల్సరీగా ఎన్రోల్మెంట్ నంబర్ రాయాలి. టీఎస్ అయితే టీఎస్, ఏపీ అయితే ఏపీ, మీకు ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది కదా, అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎంతమంది అడ్వకేట్స్ ఉంటే అంతమంది పేరు ఇక్కడ రాయాలి. తర్వాత ఇక్కడ పిటిషనర్ అయితే పిటిషనర్, రెస్పాండెంట్ అయితే రెస్పాండెంట్, ఎవరికైతే మీరు వకాలత్నామా చేస్తున్నారో వాళ్ళు ఇక్కడ వాళ్ళ పేరు రాసి సంతకం పెట్టించాలి. ఎంతమంది పిటిషనర్స్ ఉంటే అంతమందిది కూడా పేరు రాయించి సంతకం పెట్టించాలి. ఒక్కరే ఉంటే ఒక్కొక్కరితో పెట్టించండి. తర్వాత మీరు ఈ వకాలత్నామా మీరు ఫైల్ చేసినట్టయితే కోర్టుకి వెళ్ళినప్పుడు ఎవరినైనా ఒక వేరే అడ్వకేట్తోని ఐడెంటిఫై చేయించుకోవాలి. ఆయన ఇక్కడ పేరు రాస్తారు, డేట్ రాస్తారు, ఆయన సైన్ చేస్తారు. మీరు ఎప్పుడు ఇక్కడ సైన్ చేయకూడదు. ఓకే, ఇది చాలా సింపుల్, కానీ కొత్త అడ్వకేట్స్కి కొంచెం కష్టంగా అనిపిస్తుంది, రాను రాను అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే, ఇందాక మనం ఫ్రంట్ సైడ్ చూసాం కదా ఎలా రాయాలో, మనం బ్యాక్ సైడ్ దీన్ని డాకెట్ అంటారు. డాకెట్ని ఎలా రాయాలో చూద్దాం. కోర్ట్ నేమ్ ఇందాక రాశారు కదా ఫ్రంట్ సైడ్, సేమ్ కోర్ట్ నేమ్ ఇక్కడ రాయాలి. సంగారెడ్డి అయితే సంగారెడ్డి, నాంపల్లి కోర్ట్ అయితే నాంపల్లి కోర్ట్, ఏ కోర్ట్ అయితే మీరు వకాలత్నామా ఫైల్ చేస్తున్నారో అది ఇక్కడ రాయండి. ఇక్కడ ఎగ్జిస్టింగ్ నెంబర్ ఉంటే అది మెన్షన్ చేయండి, లేకపోతే ఎంటీగా వదిలేయండి. ఎగ్జిస్టింగ్ కేసు అంటే ఇక్కడ కేసు డీటెయిల్స్ తీసుకొని ఇక్కడ మెన్షన్ చేసి వకాలత్నామా వేయండి. అలాగే పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ పేర్లు రాయండి. వకాలత్నామా వేసేటప్పుడు ఇలా క్రాస్గా యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఇక్కడ మీరు సైన్ చేయండి. ఫైల్ ఆన్ అంటే ఏ రోజైతే మీరు వకాలత్నామా ఫైల్ చేస్తున్నారో ఆ రోజు డేట్ వేయండి. మీరు పిటిషనర్ అడ్వకేట్ అయితే కౌన్సిల్ ఫర్ ద పిటిషనర్ అని రాయండి. ఒకవేళ రెస్పాండెంట్ యొక్క అడ్వకేట్ అయితే కౌన్సిల్ ఫర్ ది రెస్పాండెంట్ అని రాయండి, పేరు రాయండి. పేరు రాసినప్పుడు తప్పనిసరిగా ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది రాయాలి. టీఎస్ ఆర్ ఏపీ మీది ఏదైతే ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుందో అది దీంట్లో రాయాలి. ఇక్కడ అడ్వకేట్ యొక్క పేర్లు ఒకవేళ మీరు ఒక్కరే ఉంటే మీ పేరు రాయండి, అడ్వకేట్ అని రాసి మీ యొక్క లొకేషన్ రాసుకొని మీ మొబైల్ నెంబర్ రాయండి. సో ఇది మనం కాలేజ్ డేసెస్లో థియరీగా బాగా చదువుకున్నాము. సో ఎస్విఎన్ లా అసోసియేట్స్ ఒక ప్లాన్ ఏంటంటే ప్రతి ఒక్క కోర్ట్ ప్రొసీజర్ని ప్రాక్టికల్గా చూపించడమే ఈ ప్లాట్ఫామ్ యొక్క ఉద్దేశం. సో ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చినట్టయితే చూస్తున్నట్టయితే దయచేసి ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.